ఇవాళ మనం క్రిస్పీ కార్న్ రెసిపీ చేద్దాం. దీనికి ముందుగా 2 మొక్కజొన్న కంకులు తీసుకునేసి దాని మీద ఉండే తపకు తీసి పక్కన పెట్టి దానికి ఉన్న ఇత్తనాలు మొత్తం ఒలుచుకొని ఈ విధంగా వేసుకోవాలా. అయిపోయాక ఒక దబర్లోకి నీళ్లు తీసుకుని ఈ పప్పులన్నీ అందులో వేసేసి దాంట్లో కొద్దిగా సాల్ట్, అదే విధంగా కొద్దిగా పసుపు బూడి అందులో వేసేసి కొంచెం సేపు ఉడకనిచ్చి తీసి ఈ విధంగా పక్కన పెట్టుకోవాలా. ఇప్పుడు ఆ మొక్కజొన్న గింజల్లోకి టేస్ట్ కి తగినట్టు సాల్ట్ వేసుకొని దాంతో పాటు కొద్దిగా మిరియాల పొడి తట్టించేసి అదే విధంగా ఒక 2 స్పూన్లు మైదా, దాంతో పాటు ఒక 2 స్పూన్లు కార్న్ పౌడర్ వేసేసి దాన్ని నీట్ గా అయితే కలుపుకునేయాలా. ఇప్పుడు గ్యాస్ వెలిగించి దాని మీద బాణలు పెట్టి దాంట్లో కాస్తంత ఆయిల్ పోసుకుని ఆయిల్ బాగా మరిగిన తర్వాత మనం ముందుగా కలిపి పక్కన పెట్టుకున్నటువంటి మొక్కజొన్న ఇత్తనాలను ఎత్తి అందులో వేసేసి బాగా వేయించుకోవాలా. అయిపోయాక ఎర్రగడ్డ, తెల్లగడ్డ, మిరపకాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని బాణలు పెట్టి దాంట్లో కొద్దిగా ఆయిల్ పోసేసుకుని వీటన్నిటిని అందులో వేసి వేయించుకోవాలా. ఇప్పుడు మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్నటువంటి మొక్కజొన్న పప్పులను అందులో వేసేసుకునేసి కొంచెం సేపు అలా అలా వేయించుకునేసి మన టేస్ట్ కి తగినట్టు మిరప పొడి, అదే విధంగా మిరియాల పొడి, దాంతో పాటు కొద్దిగా సాల్ట్, కొద్దిగా ధనియాల పొడి వేసుకొని కొత్తిమీర చల్లేసుకొని దించుకుంటే మనకి క్రిస్పీ కార్న్ రెసిపీ రెడీ అయిపోయినట్టే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అదే విధంగా వీడియో నచ్చుంటే ఒక్క లైక్ చేయండి.